ఎంపికైనటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారులు, రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసుకోవడానికి వచ్చినటువంటి డెలిగేట్స్, ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా సభకి అధ్యక్ష వహించినటువంటి మిత్రుడు వేణన్న, అట్లనే నా తండ్రి సమానులు, నా గురువు గారు నాగన్న గారు, అదేవిధంగా మరి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కృష్ణన్న పాట అంటే తెలవని పల్లె లేదు, అటువంటి గాయకుడు మరి మనకు ఉండటం చాలా గొప్ప భావిస్తూ మా కృష్ణన్నకు, అదేవిధంగా నా తోటి రచయిత మరి గత 20 సంవత్సరాలుగా తన గలాన్ని కళాన్ని ప్రజల కోసమే రాస్తూ అనేక పాటలు రాసి ఇవాళ అరుణోదయ అడుగుజాడల్లో తన ముందు పాత్రగా మన ముందు ఉంటున్నటువంటి యోచన. అట్లనే నాకు నేను అరుణోదయ కార్యకర్తగా రావడానికి, అదేవిధంగా నేను ఉద్యమంలో పనిచేయడానికి ముఖ్య కార్యకర్త అయినటువంటి ముఖ్య నాయకుడు ఏంటంటే గాదే దివాకర్ గారు, అట్లనే అక్క ఝాన్సీ అక్క. నేను ఏ పాట రాసినా ముందు తను విని, తమ్ముడు ఈ పాటలో మన ఆలోచన విధానాన్ని, జనరల్గా పాట అలవోకంగా రాస్తున్న సందర్భంలో కూడా మన ఆలోచన విధానాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాన్ని పాటలు ఎలా ఉండాలని చెప్పి మరి దిద్దులు, అదేవిధంగా పాటలు సరిచేయడానికి కూడా అనేక పాటలకు తన వంతుగా మా గోవర్ధన్ అన్న, ముఖ్యంగా కానూరి తాతగారు మరి నాకు పల్లెల్లో అనేక క్యాంపులలో వారితో నేను గడిపిన సందర్భాలు 1-2 కాదు, దాదాపు 17, 18, 19 సంవత్సరాలు పూర్తి కాలం కార్యకర్తగా నేను పనిచేస్తున్నప్పుడు తాతగారితో ఉన్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. నా తల్లిదండ్రులు లేనటువంటి లోటుని తీర్చిన నాగన్న, లక్ష్మక్కతో పాటు తాతగారు కూడా నా జీవితంలో భాగమై ఉన్నారు. అటువంటి మహాశిఖరం ఈ తెలంగాణ రాష్ట్రానికి సాహిత్య చరిత్ర ఎంత ఉందో అంత చరిత్రని మూటగట్టుకున్నటువంటి మహా గాయకుడు, నాయకుడు, అదేవిధంగా జానపద కళలకు, ప్రజా కళలకు సృష్టికర్త అయిన తాతగారికి వినమ్రంగా మరి విప్లవ వందనాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమంలో మరి వచ్చినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు చూస్తుంటే, ఈ సభ చూస్తుంటే, మొదటి మహాసభ గుంటూరులో, రెండవ మహాసభ గుంటూరులో జరిగినప్పుడు మన వెనక ఉండి పార్టీ కార్యకర్తలు, నాయకులే సభను జరిపినటువంటి సందర్భం నాకు కనపడతా ఉంది. ఆ తర్వాత జరిగిన అన్ని సభల్లో కూడా మరి అరుణోదయ నిర్మాణము, జిల్లాల్లో కార్యకర్తలు, నాయకులు, ఓల్డ్ టైమర్స్ వీళ్ళందరూ ఉండి మరి సభలు జరుపుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో నాకు అనిపిస్తుంది, మన నాయకులే మన వెనక ఉండి మనల్ని ముందు నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అంటే మన సంస్థని మరింత పటిష్టంగా, బలోపేతంగా చేయడానికి మళ్ళీ కంకరబద్దులై నడుముగట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ సభలు మరింతగా విజయవంతం చేసుకుందాం. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈనాడు కళారంగం ఏ విధంగా ఉందో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా నేను పనిచేసినటువంటి కాలంలో అనేక పాటల్ని ప్రజా ఉద్యమాల ద్వారా పుట్టినటువంటి పాటలే. ఎక్కడైతే ఉద్యమాలు ఉంటాయో, ఎక్కడైతే విప్లవాలు వస్తాయో, పోరాటాలు వస్తాయో, సమస్యలు ఉంటాయో, ఆ సమస్యల్లో ఆశ్రితాలుగా కళారంగం పనిచేస్తుంది అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే కళారంగం అనేది వ్యవస్థను నడిపించేది కాదు, వ్యవస్థ నడిపించేటటువంటి మహా ఉద్యమాలకు ఆశ్రితాలుగా ఉన్నటువంటి కళారంగమే మనము ఇంతకాలం చూసాము.
కాబట్టి ఏదైనా పెద్ద ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి పాటలు, రచయితలు, కవులు, కళాకారులు బాసటగా ఉండటం అనేది అది చరిత్ర చెప్పింది కూడా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని పోరాటం జరిపితేనే, దున్నేవాడికే భూమి కావాలని కర్రు, నాగలి, కత్తి, గొడ్డలి, పలుగు, పారా పట్టుకొని ఊరూరు కదిలితేనే ఆనాడు బండెనక బండి గట్టి అనే పాట పుట్టింది. అదేవిధంగా సిరిసిల్ల పోరాటంలో మరి దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక మహా ఉద్యమంలో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనేటువంటి పాట పుట్టింది గూడంజన గారు. అట్లా నక్సల్వారీ పోరాటంలో కూడా అనేక పాటలు మనకు పుట్టినాయి. కాబట్టి ఇవాళ పాటలు రావట్లేదు, పాటలు పుట్టట్లేదు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా నేను అనుకునేది ప్రజా ఉద్యమాలే అంతగా లేవు అనిపిస్తుంది. ఎందుకంటే విద్యుత్ పోరాటం చూసాం, సారా వ్యతిరేక పోరాటం చూసాం, ఇంకా అనేక సందర్భాల్లో గిరిజన ఉద్యమాలలో దున్నేవాడికి భూమి కావాలని 170 యాక్ట్ అమలు చేయాలని పెద్ద ఎత్తున గిరిజనులు వేలాది మంది, లక్షలాది మంది హైదరాబాద్ను చుట్టుముట్టినప్పుడు వచ్చిన పాటలు ఇవాళ లేవు. కానీ ఇవాళ మొత్తం కూడా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే వెళ్తుంది. అందులో ఒక పల్లవి, ఒక చరణం పెట్టి పాట పాడితే ఇదే విప్లవ పాట అని చెప్పేసి భావిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఒక పాట ప్రజల్ని మార్చగలదా, మార్చలేదా అని అంటే మనకు చరిత్ర చెప్తున్నటువంటిది చూసినాం, చదివినాం, మన కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి పాట ఇవాళ పాటలు రాసే రచయితలు కానీ, కవులు, గాయకులు కానీ అంతగా మనకు కనిపించట్లేదు. దానికి మరి ఇవాళ వచ్చినటువంటి అనేక సమస్యల్ని సుడిగుండంలో నుంచి బయటకు వస్తున్నటువంటి కార్యకర్తలు ఇవాళ మనకు కనపడుతున్నారు. కాబట్టి ఆనాడు ఖమ్మంలో పెద్ద ఉద్యమం జరిగింది గిట్టుబాటు ధర కావాలని. ఆ గిట్టుబాటు ధరలో లక్ష్మక్క లాంటి వాళ్ళని, ఎంతో మంది మహిళల్ని, జాన్సక్కని, చాలా మందిని పడేసి కొట్టారు, తన్నారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. అప్పుడు నాకు రగిలి మేము కూడా రైతులమే, రైతు బిడ్డలమే కదని చెప్పేసి రాసిన పాట, కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెచ్చులేదో రైతన్నా, కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెచ్చులేదో రైతన్నా, చూసి రాసిన పాట. ఊరూరు ఆ పాట మోగింది. పోలీసులో తెలిసి ఎవరికి పాట రాసిందని చెప్పేసి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లే టీవీ నరసింహరావు అధికారంలోకి వచ్చిన తర్వాత, నూతన ఆర్థిక పారిశ్రామిక విధానం వచ్చిన తర్వాత మరి 1800 వస్తువుల్ని, ఎగుమతుల్ని ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతుల్ని చేసిన ప్రభుత్వము. ఆ రోజు మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువా పడ్డదిరా, నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా, భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువా పడ్డదిరా, నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా, విదేశీ పంటని నత్తలవాలి. ఈ పాటని ఆనాడు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి పాట. అసలే పాటలు రాయటమే కాదు, మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు, గ్రామాల్లో పోయినప్పుడు, నాటుకాడ, కోతకాడ, కుప్పకొట్లే కాడ అక్కడే తిరిగి అక్కడే పండేవాళ్ళం. అరుణోదయ కార్యకర్తలు అంటే ప్రజల్లో జీవించాలి, ప్రజల్నే బతకాలని చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేము కుప్పకొట్లే కాడ పోయి వాళ్ళతోనే, రైతులతోనే ఉండి వాళ్ళతోనే తిరిగి పండేవాళ్ళం. కాబట్టి ప్రజా కళాకారుడు, ప్రజా రచయిత అనేవాడు ప్రజల్లో జీవించినప్పుడు మాత్రమే వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళ బాణి కానీ, వాళ్ళ యాస కానీ, వాళ్ళ భాష కానీ నేర్చుకుంటాడు. అట్లే సాహిత్యాన్ని సృష్టించగలుగుతాడు. అట్లా నేను మహిబాద్ జిల్లా 10 సంవత్సరాలు అక్కడి నిర్మాణంలో పనిచేశాను. ఆ సందర్భంలో ఒక రైతు వచ్చి అడిగాడు, అయ్యా మీరు చదువుకుంటారు, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు, మరి మేము భూమి నిడిచి వెళ్ళలేము,
ఎక్కడికి పోయినా భూమి వదిలి పోలేము, చీ ఈ బతికే బతుకు అన్నాడు. ఏమన్నావు నాయన నిన్ను అడిగిన నేను, కొమరయ్య అన్న పేరు. చీ ఏం బతుకు ఈ బతుకు అన్నాడు. ఆ ఒక్క పదాన్ని తీసుకొని, అంటే ప్రజల భాషని యాసని ఎట్లా తీసుకోవాలని దానికి ఉదాహరణగా, ఏం బతుకు ఏం బతుకన్నా రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను, ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. పల్లెరు రాయల్లో పరుగురాళ్ళ మీద నడిచి పాముల తేళ్ళ గడిపి ఎద్దుల నడిచి వాన గుంటల నీళ్లు దాగి పుల్ల కంచెలు ఎక్కి దూకి పుల్ల రసలు గారుతున్న పెడరొచ్చులు ఎత్తిపోతి పెద్ద తిప్పే పక్క గట్టి కట్టే అమ్మ బతుకు ఏ బతుకు ఏ బతుకన్నా ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఏ బతుకు ఏ బతుకన్నా ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఏ బతుకు ఈ బతుకు అనే పదాన్ని తీసుకున్నా. ఎందుకు చెప్తున్నారంటే, నేను గ్రామాల్లో తిరిగి ఇప్పటికీ 3000 జానపదాల్ని సేకరణ చేసిన ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు చేయలేదు. ఎందుకు చేశారు? అరే నీకు బాణీలు దొరుకుతాయిరా జానపదాలు, పాటలు సేకరణ చేయమన్నాడు నాగన్న గారు. కానీ ఇప్పుడు తెలిసింది అది తరగని గని లాంటిది. వజ్రం వెండిరాలు పోయినా దొరుకుతాయి, మరులు మాణిక్యాలు పోయినా దొరుకుతాయి, బంగారం పోయినా ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులు అయినా దొరుకుతాయి. కానీ ప్రజల సాహిత్యం మాత్రం మరుగునాడు పొందే దొరకదు. అది బంగారం కన్నా విలువైనది, వజ్రాల కన్నా విలువైనది. అది కనుమరుగైపోతే మనకి ఇంకోటి లేదు. కాబట్టి కార్యకర్తలు కానీ రచయితలు కానీ ప్రజల్లో జీవించాలని, పాట రాయాలని, పాడాలని, కవి కళాకారుడిగా జీవించాలని ఎవరైనా అనుకుంటే, నిజంగా భావిస్తే మీరు జనంలో ఉండండి. నాటుకాడి ఇవ్వండి, కోతకాడి ఇవ్వండి, కుప్పకాడి ఇవ్వండి, వాళ్ళతో ఉండండి. వాళ్ళ తిన్నది పెడితే తినండి. అట్లా వాళ్ళ పాటలు నేర్వండి, వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ యొక్క కథల్ని, వాళ్ళ నుడికారాల్ని, శాస్త్రాలని ఇవన్నీ కూడా మీరు కుక్కిట పట్టాలి. ఒక మాట చెప్తున్నా, ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఉంటాయనుకుంటున్నారు, కానీ మౌఖిక సాహిత్యం మొత్తం కూడా ప్రజల నాలుగుల మీద ఉన్నది. బుర్రకథ కానీ, హరికథ కానీ, యక్షగానం కానీ, భాగవతం కానీ, కోలాటం కానీ, బతుకమ్మ పాటలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లిఖించబడలేదు. అవన్నీ కూడా ఇవాళ పాడే పాటలన్నీ యూట్యూబ్ లో ఉన్న పాటలు, ఉద్దికి పాటలు, అసలైన పాటలు జనం గుండెల్లో, జనం గొంతుల్లో ఉన్నాయి. వాటిని నేర్చుకోండి. వాళ్ళు పోతే, ఈ తరం పోతే మళ్ళొక తరానికి మన సాహిత్యం దొరకదు, మళ్ళొక తరానికి మన పాటలు దొరకవు. కాబట్టి జనంలోకి వెళ్ళి జనంలో ఉన్నటువంటి పాటల్ని, వాళ్ళ బాణ్యని తీసుకోండి. గద్దర్ గారు చేసిందనే, వంగపండు చేసిందనే, మూడంజన చేసిందనే, మిత్రన చేసిందనే. జనం పాటలు తీసుకున్నారు, బాణ్యలు తీసుకున్నారు, వస్తువులు మార్చి మన విప్లవ సాహిత్యాన్ని, విప్లవ భావాన్ని దాంట్లో జోడించారు, శిక్కన్న కానీ, జయరాజన్న కానీ. కాబట్టి మనకు ముందు ఏమున్నది? ఆ ఉప్పు కథ ఉంది. ఉప్పు కథను తీసుకోండి, మన సారాన్ని దాంట్లో పెట్టండి. మేమంతా అదే చేసాం. నేను స్ట్రీట్ ప్లేస్ రాశాను, నాటికలు రాశాను, పాటలు రాశాను, కథలు రాశాను, జమనిక కథలు రాశాను. ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉండటం వల్లే సాధ్యపడ్డది, వాళ్ళల్లో ఉండి జీవించడం వల్లే సాధ్యపడ్డది అని చెప్పేసి కోరుతూ, మరి ఇవాళ ఈ మహాసభల్ని మీరు మరింతగా దిగ్విజయం చేసుకోండి. మరి వచ్చే తరానికి ఇవాళ కళాకారులు ఇస్తే పైసా తీస్తే పైసా అన్నట్టుగా కళాకారుల జీవితాలు ఉన్నాయి. ఇవాళ ఆర్థిక స్థితిగతులు కూడా గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి జీవితాలు ఇప్పుడు కాదు. ఇవాళ అనేక రకమైన ఆర్థిక అసమానతలు ఇళ్లలో ఉన్నాయి. ఇలా ఒక కళాకారుడు ఇక్కడికి రావాలంటే రాను కొన్ని ఛాన్సులతో పాటుగా తన కుటుంబం యొక్క భారం కూడా తన మీద పడి కళాకారుడు పూర్తి కాలం ఆ పని చేసే స్థితి కూడా లేదు. కాబట్టి ఉన్న ఒక కళాకారుడైనా, ఉన్న ఒక రచయితనైనా మన సంఘం రక్షించుకోవాలి, బతికించుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, నన్ను కాపాడుకునే సంస్థ నాకు తల్లిదండ్రుల కన్నా గొప్పగా నేను భావిస్తున్నా. ఇవాళ నేను ఈ దశకు వచ్చిందంటే నాకు మన అరుణోదయ సంస్థనే నాకు అని చెప్పేసి నేను సగర్వంగా చెప్తున్నాను. ఇవాళ అరుణోదయ గుర్తున్నది సూర్యుడి గుర్తు. ఇది నేనే చేయించా, మీరు నమ్ముతారో నమ్మరు. జాని శంకర్ చెప్పింది, నాగనే చెప్పాడు. రేణుగుంట శంకర్ అని డోర్నకల్లో ఉన్నాడు.
అరుణోదయకి యాంబలం కావాలని చెప్పేసారంటే నాగన్న గారు అక్కడికి వచ్చి రేణుగుంట శంకర్తో కూర్చొని ఈ అరుణోదయ ఇట్లా గతంలో అరుణోదయ అంటే సూర్యుడు మాత్రమే ఉండేది, కానీ తర్వాత దీన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుల కిరణాలు వేపించి ఆ నీళ్ళ మీద అరుణోదయం రాస్తే బాగుంటుందని చెప్పేసి రాపించినటువంటి ఆ ఫస్ట్ జిరాక్సులు నా దగ్గరికి ఇప్పటికి ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే అట్లే మన పిఓడబ్ల్యూ సంఖ్యల మీద అంతకుముందు మామూలుగా పిఓడబ్ల్యూకి ఇట్లా సంఖ్యలు ఉండేది, రేణుగుంట శంకర్ సంఖ్యలు వేశారు. ఝాన్సీ అక్క 1-2 సార్లు కూడా రావడం జరిగింది డోర్నకల్. కాబట్టి సంస్థను కాపాడుకుందాం, సంస్థను నిర్మించుకుందాం. మనలో ఇవన్నీ భేదాలున్నా, ఎన్ని తారతమ్యాలున్నా, హెచ్చు తగ్గులున్నా పాటకు మించింది లేదు, పాటకు మించిన సిద్ధాంతం కూడా లేదు. కాబట్టి పాటను బతికించుకుందాం, కళాకారులను బతికించుకుందాం, సంస్థను నిర్మించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తల్లి లాంటి సంస్థకు మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు మీ ఇమ్మంటుంటా, ఎప్పుడు మీతోనే ఉంటా. ఎందుకంటే మనం చెప్తున్నది ప్రతి పూర్జవా తత్వాన్ని కూడా మనలో కలుపుకోరి విప్లవోద్యమానికి పనిచేసేటువంటి కార్యకర్తలుగా ఉండండి. పెట్టుబడిదారులు తప్ప పూర్జవాళ్ళు కూడా కలుపుకోండి అని చెప్పేసి చెప్పుతున్న సందర్భంలో మాలాంటి కవులు రచయితలు ఏదో ఒక ఉద్యోగంలో పనిచేసినప్పుడు ఇక వీడు మనకు పనికిరాడు, ఇక వీడు మనతో ఉండడు అని చెప్పేసినటువంటి ఆలోచన మానుకోండి. ఎందుకంటే పార్టీ చెప్పినా చెప్పకపోయినా నేను సందర్భంగా చెప్తున్నా, పెట్టి పూర్జవా నాయకత్వాన్ని కూడా అకలింపు చేసుకొని మనల్ని తీసుకుపోవాలని చెప్పేసి భావిస్తున్న సందర్భంలో మాలాంటి కళాకారుల రచయితలు కూడా మీరు అక్కున చేసుకుంటే, మీరెంత అక్కున చేసుకుంటే మీ అంతగా దగ్గరకు అవుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి మరి కార్యకర్తలకు అందరికీ విప్లవ తెలియజేస్తూ థ్యాంక్స్ మెనీ థ్యాంక్స్.